హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. చెలరేగిన శ్రేయస్ అయ్యర్, సన్ రైజర్స్పై పంజాబ్ విజయం. అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ వృధా. తొలుత బౌలింగ్లో మార్పు చేర్పులు, ఆపై అజయ్ హాఫ్ సెంచరీతో శ్రేయస్ అయ్యర్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 నాటౌట్. కెప్టెన్గా ముందుని నడిపించిన వేళ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ మరో విజయం అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. తొలుత హైదరాబాద్ 20 ఓవర్లో 219 రన్స్ 6 స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ 28 బంతులు 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 74 ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్ 39, ట్రావిస్ హెడ్ 39 రాణించారు. శశాంక్ సింగ్, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారీ ఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలోనే 223 రన్స్ 4 వికెట్లు చేసి నెగ్గింది. ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య 20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 57, ప్రభసిమన్ సింగ్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 మెరుపు హాఫ్ సెంచరీలు సాధించారు. ప్రియాన్స్ ఆర్య 16 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. 4వ స్థానంలో వచ్చిన సారథి శ్రేయస్ దూకుడైన ఇన్నింగ్స్తో అలరించాడు. తుది కంటే క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. కీపర్ కనోలీ 11, నేహాల్ వధేరా 14 రన్స్ చేయగా శశాంక్ 16 నాటౌట్ అజేయంగా నిలిచాడు. శివాంగ్ కుమార్ 3 వికెట్లు తీశాడు. శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. పంజాబ్కి ఇది వరుసగా 3వ గెలుపు కాగా సన్ రైజర్స్కి ఇది వరుసగా 2వ ఓటమి. ఆరంభం అదిరిన అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన సన్ రైజర్స్కు ఓపెనర్లు అభిషేక్, హెడ్ అద్భుత శుభారంభం అందించారు. అభిషేక్ హెడ్ దాటికి సన్ రైజర్స్ 8 ఓవర్లో 120 పరుగులు చేసింది. ముఖ్యంగా పంజాబ్ బౌలర్లను కోత కోసిన అభిషేక్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 9వ ఓవర్లో వీరిద్దరిని శశాంక్ వెంటనే అవుట్ చేశాడు. అనంతరం మిడ్లార్డర్లో తడబాటుకు లోనైంది. క్లాసెన్ దంచేసిన ఆకుల పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో జట్టు స్కోరు 219కి పరిమితమైంది. ఇషాన్ కిషన్ 27, అనికేత్ 18 పరుగులు చేశారు. ఐపీఎల్ చరిత్రలో 20 బంతుల్లోనే 5 హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ అభిషేక్ శర్మ నిలిచాడు.